సర్జన్ నేను మీ మాధురి. ఉమెన్స్లో వచ్చే ఫైబ్రాయిడ్స్ వీటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఫైబ్రాయిడ్స్ మనం వింటూ ఉంటాం. ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ఒక్కొక్కసారి ప్రాణాంతకం కూడా జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రసన్నలత గారు, గైనకాలజిస్ట్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి మ్యామ్? ఇవి ఎక్కడ వస్తాయి మనకి? ఫైబ్రాయిడ్స్ అనేవి కంతులు లాంటివి అనమాట. అంటే వీటిని ట్యూమర్స్ అంటాము. ఇవి మామూలుగా గర్భసంచి నుంచి అరైజ్ అవుతాయి. గర్భసంచి మామూలుగా 3 పొరలు 2 భాగాలుగా ఉంటుంది. అంటే గర్భసంచి ముఖద్వారం ఒకటి, గర్భసంచి లోపల ఉండే గర్భసంచి ఒకటి. గర్భాశయంలో 3 భాగాలు 3 లేయర్స్లో ఉంటుందన్నమాట అది. దాంట్లో మధ్యలో లేయర్ మస్కులర్ లేయర్ అనమాట. దాంట్లో మజిల్ ఉంటుంది. యూజువలీ ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఆ మజిల్ ఫైబర్స్ నుంచి పెరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ 3 లేయర్స్లలో ఏ లేయర్లో అయినా రావచ్చు. ఓకే. సో ఇవి ఏ లేయర్లో వస్తున్నాయి, ఏ సైజు ఉంది, దాన్ని బట్టి వాళ్ళకి సిమ్టమ్స్ అవి ఉంటాయన్నమాట. ఆ ప్రాబ్లమ్స్తో వాళ్ళు మన దగ్గరికి రావడం జరుగుతుంది. అయితే ఈ ఫైబ్రాయిడ్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మ్యామ్? మామూలుగా ఫైబ్రాయిడ్స్ అనేవి అవి క్యాన్సర్ కాదండి. మామూలుగా అవి బినైన్ అంటాం. అంటే క్యాన్సర్ లాగా మారచ్చు, కానీ రేర్గా మారుతూ ఉంటాయి. కాకపోతే ఫైబ్రాయిడ్స్ ఉన్నవాళ్ళు ఫాలోఅప్లో ఉండడము, చెకప్లో ఉండడం అనేది మ్యాండేటరీ. అండ్ ఒక 50% శాతంలో వాళ్ళకేమీ ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. జస్ట్ రొటీన్గా చెకప్కి వెళ్ళినప్పుడు, రొటీన్గా స్కాన్కి వెళ్ళినప్పుడు ఆ ఫైబ్రాయిడ్స్ అనేవి కనపడవచ్చు. మామూలుగా మేము ట్రీట్మెంట్ ఇవ్వడం అవన్నీ ఎలా ఉంటాయంటే, ఏదైనా సైజుని బట్టి, సైజ్ చాలా పెద్దగా ఉంది, లేదంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అన్నప్పుడే ట్రీట్మెంట్ అది అడ్వైస్ చేస్తాం. చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉంటే పెద్దగా కంగారు పడాల్సిన అవసరం అయితే ఉండదు. కాకపోతే వాళ్ళు ఫాలోఅప్లో ఉండడము, రెగ్యులర్గా గైనక్ చెకప్కి వెళ్ళటము, ఇవన్నీ చేయించుకోవాలి. అండ్ ఎప్పుడైనా క్యాన్సర్ లాగా మారుతున్నాయి అనేవి కూడా మామూలుగా సింపుల్గా మనం చేసే స్కానింగ్ అంటే అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్లో తెలిసిపోతుంది అనమాట. సో అంత కంగారు పడాల్సింది అయితే ఉండదు. బట్ కానీ ఫాలోఅప్లో అయితే ఉండాలి. ఓకే. అయితే ఒకసారి వచ్చిన తర్వాత ఇవి ఎలా వాటికి ట్రీట్మెంట్స్ ఇస్తారు? అంటే తీసేయటం జరుగుతుందా, లేకపోతే మెడిసిన్తో క్యూర్ చేయడం జరుగుతుందా? ఇందులో 2 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయండి. ఒకటి ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్ అంటాం, ఇంకొకటి సర్జికల్ ట్రీట్మెంట్ అంటాం. అంటే ఆపరేషన్లు చేయటం. ఇవి మెయిన్గా ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు ఎట్లా ఇస్తామంటే వాళ్ళకు ఉండే సిమ్టమ్స్ని బట్టి. ఇప్పుడు సపోజ్ ఒక 30 ఇయర్స్, యూజువలీ ఫైబ్రాయిడ్స్ అనేవి 30 to 40 ఇయర్స్ మధ్యలో కామన్గా చూస్తూ ఉంటాం. ఒకవేళ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అలా ఏదైనా ఉందనుకోండి, ఒకవేళ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఈ ఫైబ్రాయిడ్ వల్ల వస్తుంది అంటే కొన్ని రోజులు మనం మెడికల్ మేనేజ్మెంట్ అంటే మందుల ద్వారా దాని సైజ్ తగ్గించడము, ఆ తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫాలోఅప్లో ఉండడము అలాంటివి చేస్తాం. ఒక్కొక్కసారి సైజే చాలా పెద్దగా ఉండొచ్చు. సో చాలా పెద్దగా ఉంది, లేదా వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, ఆ ఫైబ్రాయిడ్ వల్ల ప్రెషర్ సిమ్టమ్స్ అంటాం. అంటే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళడము, లేకపోతే మోషన్ వెళ్ళడంలో ఇబ్బంది అవ్వడము, లేకపోతే అది యూరెటర్ అంటే మూత్రం పేగులు ఉంటాయి. సో దాన్ని కంప్రెస్ చేసి దానివల్ల వాళ్ళకి ఇంకేదైనా ప్రాబ్లం రావటము, మూత్రం ఆగిపోవటం, ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇమీడియట్ సర్జరీ అని చెప్తాం. సర్జరీ అంటే ఏంటంటే మయోమెక్టమీ అంటాం. అంటే ఈ ఫైబ్రాయిడ్స్నే మయోమా అని కూడా అంటారు. అదేంటంటే ఆ ఫైబ్రాయిడ్ని తీసేస్తాం అన్నమాట. ఓకే. దాన్ని 2 రకాల సర్జరీలు చేయొచ్చు. లాప్రోస్కోపీ చేయొచ్చు, ఓపెన్ సర్జరీ అని అంటాం. ఓపెన్ సర్జరీ కూడా చేయొచ్చు. సో ఆ ఫైబ్రాయిడ్ అనేది తీసేస్తే వాళ్ళకి అప్పటికి మటుకు సిమ్టమ్స్ తగ్గిపోతాయి. కాకపోతే ఒక్క విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి మళ్ళీ రావచ్చు అనమాట. రెకరెన్స్ అంటాం. సో తీసేసినా కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో వాళ్ళు ఫాలోఅప్లోనే ఉండాల్సి వస్తుంది. మళ్ళీ ప్రెగ్నెన్సీ అది కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ మళ్ళీ ఫైబ్రాయిడ్స్ వస్తే ఇంకా గర్భసంచి తీయటము. ఏజ్ని బట్టి కూడా ఉంటుంది. సపోజ్ ఆల్రెడీ వాళ్ళ ఏజ్ 45 అట్లా ఉన్నారు, లేదా 50కి దగ్గర ఉన్నారు, ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, అండ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఏం మందులు ఇచ్చినా బ్లీడింగ్ ఆగట్లేదు. బ్లీడింగ్ ప్రాబ్లమ్కి కూడా మెడికల్ మేనేజ్మెంట్ అంటాం. ఆ మెడికల్ మేనేజ్మెంట్కి ఒకవేళ వాళ్ళ బ్లీడింగ్ అది తగ్గిపోయింది, ఫైబ్రాయిడ్ సైజ్ చాలా పెద్దగా లేదు అంటే మెడికల్ మేనేజ్మెంట్, లేదు పెద్దగా ఉంది అంటే మాత్రం ఇంకా సర్జికల్ మేనేజ్మెంటే ఉంటుందండి. ఓకే. అయితే ఇప్పుడు ఫైబ్రాయిడ్స్లో టైప్స్ ఉంటాయా? టైప్స్ ఉంటాయి. ఎలాంటి టైప్స్ ఉంటాయి మనం? అదే చెప్పాను కదా, 3 లేయర్లలో ఉంటుంది. సో ఆ ఏ లేయర్ నుంచి వస్తుంది ఫైబ్రాయిడ్ అనే దాన్ని బట్టి దాన్ని అట్లా నేమ్ చేస్తామన్నమాట. సబ్సీరోజల్, ఇంట్రామ్యూరల్, సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అంటాం. అంటే ఏ లేయర్లోంచి వస్తుంది ఫైబ్రాయిడ్ అనే దాన్ని బట్టి. ఇంకొకటి ఏంటంటే ముఖద్వారం నుంచి కూడా ఫైబ్రాయిడ్స్ అనేవి రావచ్చు. దాన్ని సర్వైకల్ ఫైబ్రాయిడ్ అంటాం. గర్భసంచి ముఖద్వారంని సర్విక్స్ అంటాం. సో దాని నుంచి వచ్చే ఫైబ్రాయిడ్ని సర్వైకల్ ఫైబ్రాయిడ్ అంటాం. యూజువలీ సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ అనేవి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఒక్కొక్కసారి గర్భసంచి పక్కన బ్రాడ్ లిగమెంట్ అని ఒక 2 పొరల్లో ఒక లేయర్ ఉంటుంది, దాంట్లో కూడా వస్తాయి. వాటిని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటాం. ఇవన్నీ రకరకాల ఫైబ్రాయిడ్స్. సో ఆ టైప్ని బట్టి వాళ్ళకి అట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఆ సిమ్టమ్స్ని బట్టి మేము మేనేజ్ చేయటం. ఓకే. ఇప్పుడు ఏ ఫైబ్రాయిడ్స్ని మనం ప్రాణాంతకంగా గుర్తించవచ్చు? ప్రాణాంతకం అంటే చాలా వరకు ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అండ్ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అండి. ఎందుకంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్లో ఏమవుతుందంటే అవి చాలా సైజు కూడా పెద్దగా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది.
సో అవి పెద్దగా పెరిగినప్పుడు వాళ్ళకి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, అండ్ ఆ బ్లీడింగ్ కూడా ఎలాగంటే వాళ్ళకి నెలకి వచ్చినప్పుడు కంటిన్యూస్గా క్లాట్స్ పట్టము, గడ్డలుగా పట్టము, ఎక్సెసివ్గా అవ్వడము, ఎక్కువ రక్తం పోయినప్పుడు వాళ్ళకి ఇంకా బ్లడ్ కూడా తగ్గిపోతుంది, అనీమియా అంటాం. సో వాళ్ళ బ్లడ్ తగ్గిపోవడం వల్ల రకరకాల సిమ్టమ్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ అవి కూడా ఏంటంటే అవి ఒక్కొక్కసారి సైజ్ చాలా పెద్దగా పెరిగిపోయి అవి ఎట్లా అంటే గర్భాశయం ఇట్లా ఒక సంచిలాగా ఉంటుంది అది. దాని లోపల ఒక క్యావిటీ అంటాం, దాని లోపల ఆ క్యావిటీలోకి పెరుగుతుంటుంది అది. అట్లా పెరగడం వల్ల వాళ్ళకి ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవ్వడము, లేదా ఇది ఇన్ఫెక్ట్ అవ్వడము, పీరియడ్ వచ్చినప్పుడల్లా చాలా విపరీతంగా బ్లీడింగ్ అవ్వడము, ఆ బ్లీడింగ్ ఒక్కొక్కసారి మనం మందులు ఇచ్చినా కూడా కంట్రోల్ అవ్వకపోవడము, అంతవరకు వెళ్ళిన వాళ్ళకి ప్రాణం మీదకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. ఓకే. సో మనం ఇప్పుడు రెగ్యులర్గా మనకి చాలా ఫైబ్రాయిడ్స్ రిపీటెడ్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఫైబ్రాయిడ్స్ ఎంతవరకు ప్రాణాంతకం? ఏ ఫైబ్రాయిడ్స్ మనం ఇప్పుడు 3 లేయర్స్లో 3 టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఏ ఫైబ్రాయిడ్స్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి? 3 రకాల వాటికి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ప్రాణాంతకం అనేవి మెయిన్గా సబ్మ్యూకస్ ఇంట్రోమ్యూరల్ చెప్పాను కదా. సబ్సిరోజల్ ఏంటంటే తీసేసిన మయోమెక్టమీ, ఓన్లీ ఫైబ్రాయిడ్ తీస్తామని చెప్పాను కదా. సో ఆ ఫైబ్రాయిడ్ తీసేస్తే మళ్ళీ ఆపరేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి క్యాన్సర్ లాగా మారే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటివి ఏమైనా మార్పులు అది ఏ రకంలో అయినా రావచ్చు. సో అలా క్యాన్సర్ లాగా మారితే మాత్రం అది డేంజర్ అవుతుంది. సో అంతవరకు వెళ్లకుండా అట్లాంటివి ఏమైనా అవకాశాలు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే సర్జరీ చేయటం బెటర్. దీనికి అంటే మన లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు అంటారా? చేంజ్ చేయడం వల్ల ఇది ఏమైనా రాకుండా ఉంటుందంటారా? మామూలుగా ఫైబ్రాయిడ్స్ అనేవి కొంచెం జెనెటిక్ చేంజెస్ వీటి వల్లే వస్తుందండి. మామూలుగా ఒక సేయింగ్ కూడా ఉంది ఏంటంటే గర్భసంచి పిల్లల్ని ప్రొడ్యూస్ చేయకపోతే ఇట్ విల్ ట్రై టు ప్రొడ్యూస్ ఫైబ్రాయిడ్స్ అని అంటారు. బట్ అట్లా అని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళందరికీ ఫైబ్రాయిడ్ ఉండదు అని ఏముండదండి. సో వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు. సో ప్రివెన్షన్ లాగా అంటూ దీనికి స్పెసిఫిక్గా ఏం చెప్పము. బట్ ఫాలోఅప్ అండ్ టైమ్లీ ట్రీట్మెంట్ దట్ ఈస్ ఎసెన్షియల్. అండ్ మెడికల్ మేనేజ్మెంట్ ఎక్కడైతే ఇవ్వగలుగుతామో వాళ్ళు ప్రాపర్గా మెడికల్ మేనేజ్మెంట్ తీసుకొని ఒక గైనకాలజిస్ట్లో కన్సల్టేషన్లో ఉంటే యూజువల్లీ వీ కెన్ కంట్రోల్. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఫైబ్రాయిడ్స్ ఉంటే ఇది వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే. ఇది జెనెటిక్ది కూడా ఒక కండిషన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ ఫైబ్రాయిడ్స్ ఎట్లా చూస్తుంటామంటే వాళ్ళకి మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. అంటే వాళ్ళకి దాంతోపాటు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇట్లా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎట్లా అంటే వీటి మీద ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ఆ రిసెప్టార్స్ అంటాం. సో కొంతమందికి ఈస్ట్రోజన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. అయితే జెనెటికల్గా ఉన్న వాళ్ళు మహిళల్లో అంటే ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఈ ఫైబ్రాయిడ్స్ గురించి ప్రత్యేకంగా వెళ్ళి టెస్ట్ చేయించుకోవటం కానీ ఇవి ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవటానికి ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి? అరౌండ్ 30 years నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఎందుకంటే సింపుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్. సో స్కానింగ్ పెద్ద ఇన్వేజివ్ టెస్ట్ ఏం కాదు కాబట్టి అండ్ ఎన్నిసార్లు అయినా చేయొచ్చు స్కానింగ్కి. వాళ్ళు అప్పటి నుంచి ఫాలోఅప్లో ఉండడం బెటర్. 30 years నుంచి 30 years. మరి పిల్లలు లేనప్పుడు కూడా ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నారు కదా. అవును. సో మాక్సిమం ఒక 25 years 26 years కి మ్యారేజ్ అవుతూ ఉంటుంది. అవును. మరి వాళ్ళల్లో ఈ పిల్లలకి ఫైబ్రాయిడ్స్ కి ఏమైనా సంబంధం ఉంటుందా? మామూలుగా అన్ని ఫైబ్రాయిడ్స్ ప్రెగ్నెన్సీ రాకుండా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి కాజ్ చేయవండి. కొన్ని రకాలే ఉంటాయి అందులో. సపోజ్ ఎవరికైనా పెళ్ళైన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే దే మే గో ఫర్ ఎ చెకప్. అప్పుడు చెకప్ చేయించుకుని అప్పుడు ఏమైనా ఫైబ్రాయిడ్ డిటెక్ట్ అయినా కూడా ఒకవేళ అది ప్రెగ్నెన్సీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదా అనేది ఆ గైనకాలజిస్ట్ ఓన్లీ విల్ డిసైడ్. దాని బేసిస్ మీద ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.